ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి తన జీవితంలో జరిగిన ఏదో ఒక రోజుకు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందని చెబితే అంటే కేవలం 24 గంటలు అంతే. కానీ ఒక షరతు ఉంది. అక్కడికి వెళ్ళినా ఆ రోజు జరిగిన ఏ విషయాన్ని కూడా నువ్వు మార్చలేవు. అయితే ఈ ప్రపంచంలో వేల మంది ఈ అవకాశాన్ని కోరుకుంటారు. మరి రాఘవకి కూడా అలాంటి అవకాశం వచ్చింది. అతని కథ ఏంటో చూద్దాం. రాఘవకి 48 ఏళ్ళ వయసు. డబ్బుంది, పేరుంది, ప్రఖ్యాతలున్నాయి, కుటుంబం కూడా ఉంది. కానీ ప్రతి రాత్రి అతన్ని వెంటాడే ఒక జ్ఞాపకం కూడా ఉంది. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోజు. అది తన తండ్రి చనిపోయిన రోజు. ఆ రోజు చిన్న విషయంపై ఇద్దరికీ గొడవ జరిగింది. కోపంతో రాఘవ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు అతని తండ్రి ఒక్క మాట ఆగు అన్నాడు. కానీ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. అదే తన జీవితంలో చేసిన చివరి తప్పు. తన తండ్రిని చివరిసారిగా చూసిన క్షణం కూడా అదే. కొన్ని గంటల తర్వాత గుండెపోటుతో అతని తండ్రి మరణించాడు. 20 సంవత్సరాలుగా రాఘవ ఒకే ప్రశ్నతో బతుకుతున్నాడు. ఆ రోజు నేను ఆగి ఉంటే. ఒక రాత్రి అతనికి ఒక విచిత్రమైన అవకాశం వచ్చింది. ఒక స్వరం వినిపించింది. నీ జీవితంలో ఒక రోజును మళ్ళీ జీవించే అవకాశం ఇస్తాను. రాఘవ్ వెంటనే అవునా అని అడిగాడు. అవునని సమాధానం చెప్తే రాఘవ వెంటనే ఆ తండ్రి చనిపోయిన రోజుని ఎంచుకున్నాడు. కానీ ఆ స్వరం మరో మాట చెప్పింది. నువ్వు ఏదీ మార్చలేవు, జరిగినది అలాగే జరుగుతుంది. రాఘవ షాక్ అయ్యాడు. మరి నేను వెళ్ళి ఏం ప్రయోజనం అని అడిగాడు. ఆ స్వరం నవ్వింది. అయినా వెళ్ళాడు. రాఘవ మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళాడు. అదే ఇల్లు, అదే ఉదయం, అదే గొడవ, అదే కోపం. అన్నీ అలాగే జరుగుతున్నాయి. అతను ఏమీ మార్చలేడు. మరి ఈ ప్రయాణం ఎందుకు? అప్పుడే తన జీవితంలో మొదటిసారి ఒక విషయం గమనించాడు.